హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది లేడీస్ మా దగ్గరికి వస్తారండి. సో పీరియడ్ అనేది రెగ్యులర్గా రావట్లేదు మేడం. సో పీరియడ్ రెగ్యులర్గా రాకపోతే మరి మా ప్రెగ్నెన్సీ రాదా అని అడుగుతూ ఉంటారు. సో పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి రాకపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయంలో అండం పెరిగి విడుదలవడం జరుగుతుంది. అండ్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అంటే హస్బెండ్ వైఫ్ ఆ టైంకి కలిస్తే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది జరగకపోతే గర్భసంచిలో పొర అనేది ఇంకా బ్లీడింగ్ లాగా మనకి పీరియడ్ లాగా బయటికి రావడం జరుగుతుంది. సో ప్రతి నెల ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న యాంటిసిపేషన్ తోటి గర్భసంచిలో లైనింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ సైన్ ఏంటి? ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పీరియడ్ అనేది మిస్ అవుతుంది. అంటే రావాల్సిన టైంకి పీరియడ్ రాదు. సో ఆ టైంలో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాము. సో అది ఫస్ట్ సైన్ అనమాట. సో ఈ పీరియడ్ అనేది కరెక్ట్గా నెల నెల వస్తుంది, టైంకి వస్తుంది అంటే దాని అర్థము బాడీలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండడం వల్ల ప్రతి నెల అండం పెరిగి విడుదలవుతుంది. ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ వస్తుంది అని అర్థం. ఒకవేళ పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము లేదన్నా ఇంకేదన్నా కారణం ఉండడము ఉంటుంది. అండ్ దీనివల్ల మేబీ ఓవ్యులేషన్ జరగట్లేదు అనేది మనకి అనిపిస్తుంది, లేదా గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా కారణాలే కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఏ కారణం వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉందో తెలుసుకోవాలి. అండ్ దీన్ని బట్టి మనము నెక్స్ట్ ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలా, ప్రెగ్నెన్సీ రావడానికి కూడా వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరమా అనేది తెలుసుకోగలం. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో అందుకనే 1 year పాటు మీరు రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలవండి, ప్రెగ్నెన్సీ రాకపోతే సంప్రదించండి అని చెప్తాము. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే 6 months వరకే ట్రై చేయండి, అంతకుమించి ఎక్కువ ట్రై చేయకండి. 6 months లోపు మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ని సంప్రదించండి అని చెప్తూ ఉంటాం. అలా అని ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఓవ్యులేషన్ అనేది లేటుగా అవుతుండొచ్చు. కాబట్టి 2-3 monthsకి ఒకసారి ఓవ్యులేషన్ జరిగినా ఆ టైంకి హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాకపోతే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడానికి కారణాలు ఏంటి? సో ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో చాలామంది ఈ రావాల్సిన డేట్కి రావట్లేదు మేడం, 2 రోజుల ముందు వస్తుంది, 2 రోజులు వెనక వస్తుంది అని చెప్పి వస్తూ ఉంటారు. సో 2 రోజుల ముందు 2 రోజులు వెనక వచ్చిన వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ అని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. సో రావాల్సిన టైం కన్నా ఒక 1 week ముందు 1 week వెనక వచ్చినా కూడా అది నార్మల్ కిందే మనం కన్సిడర్ చేస్తాం. సో 21 days లోపలే పీరియడ్ వస్తుంది లేదా 35 days దాటి పీరియడ్ వస్తుంది ప్రతిసారి అంటే వీళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. బట్ ఎర్లీగా పీరియడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు 28-30 daysకి రావాల్సిన పీరియడ్ కొంచెం ఎర్లీగా రావడం స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్ నెంబర్ తగ్గిందేమో అనేది ఒకసారి గమనించుకుంటే మంచిది. అండ్ లేట్గా వస్తుంది అన్న వాళ్ళకి ఎక్కువ శాతం పీసీఓడి ప్రాబ్లం ఉంది, అది ఉందా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మంచిది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కాన్ చేస్తామండి. స్కాన్లో ఎగ్ నెంబర్ ఎలా ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉందా, ఎగ్ నెంబర్ మరీ తక్కువ ఉందా, కొంతమందికి అసలు ఎగ్స్ ఉండవు, అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటాము. రెండోది హార్మోన్ అనాలిసిస్ అవసరమైన వాళ్ళకి చేస్తాము. సో థైరాయిడ్ సమస్యలు ఉన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుంది, ప్రొలాక్టిన్కి సంబంధించి సమస్యలు ఉన్నా పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది. కొంతమందికి మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అసలు ప్రొడ్యూస్ అవ్వవు సరిగ్గా, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా FSH-LH రేషియో అనేది ఆల్టర్ అవుతుంది. సో అప్పుడు హార్మోన్ అనాలిసిస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, అవకాశం తగ్గుతుంది. కాబట్టి మీరు ఎక్కువ కాలం టైం వేస్ట్ చేయకుండా 6 months పాటు న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ప్రొవైడెడ్ ఎర్లీగానే ఒక డాక్టర్ని సంప్రదిస్తే. సో చాలా వరకు టాబ్లెట్స్తోనే మీకు ఈజీగానే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మేజర్ ట్రీట్మెంట్స్తో పని ఉండకపోవచ్చు. బట్ ఎర్లీగా సంప్రదిస్తే మాత్రం మీకు ఈజీగానే చిన్న ట్రీట్మెంట్తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.